బంగ్లాదేశ్లో మరో హిందూ యువకుడి సజీవ దహనం. గ్యారేజ్లో పనిచేస్తూ ఆ గ్యారేజ్లో నిద్రించిన హిందూ యువకుడిపై మోకలు దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పటించి దహనం అయిపోయే వరకు అక్కడ ఉండి చనిపోయాడని నిర్ధారించుకున్నాక వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఈ మధ్యకాలంలో తరచూ జరుగుతున్న వార్తలు చూస్తూనే ఉన్నాం. బంగ్లాదేశ్లో సుమారుగా 4-5 మంది హిందూ యువకులని ఎలా అక్కడి రాక్షస మొక్కలు చంపాయో వార్తలు వస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. ఆ కుటుంబానికి పెద్ద దిక్కైన ఆ యువకుడి మరణంతో ఆ కుటుంబం అల్లాడిపోతుంది, శోకసంద్రంలో మునిగిపోయి ఉంది. ఇన్ని దారుణమైన ఘటనలు జరుగుతున్నా అక్కడ ప్రభుత్వంలో ఉలుకు లేదు, పలుకు లేదు, చురుకు లేదు. కట్టడి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా కనిపించడం. 23 సంవత్సరాల ఆ యువకుడి పేరు చంచల్ భౌమిక్. మృతుడికి తల్లి, 2 సోదరులు ఉన్నట్టు సమాచారం. వీరిలో ఒకరు దివ్యాంగుడు. చంచల్ తండ్రి చాలా క్రితమే చనిపోయారు. ప్రస్తుతం చంచల్ సంపాదన పైన కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. అల్లరి మోక పథకం ప్రకారమే చంచల్ను బంధించి హత్య చేశారని గ్యారేజ్ యజమాని తెలిపారు. సంపాదించే పెద్ద దిక్కును కోల్పోయామని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనపై బంగ్లాదేశ్ లో హిందూ సంఘాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇన్ని ఘటనలు జరుగుతున్నా ఆ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదో, ఏం చేస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. మత ముసుగులో అల్లరి మొక్కలు రెచ్చిపోయి అలా ప్రాణాలు తీస్తే వాళ్ళకి వచ్చే లాభం ఏంటో కూడా ఆ సన్నాసులకు తెలుస్తావదు. ఎదుటి వ్యక్తి నిండి ప్రాణాన్ని అలా పెట్రోల్ పోసి దహనం చేసే దాకా వచ్చారంటే వారు మనుషుల, పశువుల, రాక్షసుల? బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇలాంటి ఘటనలు జరగకుండా ఆపాల్సిన బాధ్యత ప్రపంచ దేశాల మీద ఉంది.